హాయ్ టు ఆల్. ఈరోజు నేను మీకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ పాలసీ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇన్సూరెన్స్ పాలసీ అంటే మ్యాక్సిమం అందరూ టర్మ్ పాలసీ గురించి ఆలోచిస్తారు, కానీ ఇది సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. యాక్చువల్గా మనకి టాటా ఏఐ అనేది హైలీ ట్రస్టెడ్ అన్నమాట. ఇది April 1st, 2001లో స్టార్ట్ అయ్యింది. ఇది 51% ఆఫ్ స్టేక్ హోల్డర్ వచ్చి టాటా గ్రూప్ అనమాట. మిగతా 49% వచ్చి ఏఐఏ గ్రూప్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇది 100% ట్రస్ట్. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ప్లాన్ అనమాట. ఇది June 2021లో లాంచ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇది మార్కెట్లో మంచి నేమ్ తెచ్చుకుందనమాట. ఈ స్కీమ్లో ఏంటంటే మనకుండే బెనిఫిట్, ఫస్ట్ ఒక 30 years ఎగ్జాంపుల్గా చూసుకుందాం. సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. సో ఇది ఒక 30 years ఉన్న పర్సన్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇతను ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున పే చేస్తూ ఉన్నాడు అనుకోండి. సపోజ్ 12 years పాటు పే చేస్తాడు అంటే అతను కట్టేది 12 lakhs అనమాట. 12 lakhs అయిపోయిన తర్వాత అతనికి 30 years లెక్కేసుకున్నాం కదా, అంటే 42 year వచ్చే వరకు అతను పే చేస్తాడు. 43 yearలో ఏం రిటర్న్స్ ఉండవు. 44 year నుంచి 72 years వరకు అంటే 35 years అతనికి ఎవ్రీ ఇయర్ 1,16,420 రూపీస్ గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే 77th yearలో అతను ముందు ప్రీమియం కట్టి ఉంటాడు కదా, 1 lakh చొప్పున 12 years పట్టు. ఆ 12 lakhs కూడా మొత్తం కలిపి వచ్చేస్తాయి అన్నమాట, రిటర్న్ వచ్చేస్తాయి. సో టోటల్గా ఈ పాలసీ ఉండడం వల్ల 52,74,700 అనేది బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే, మరొక బెనిఫిట్ ఏంటంటే, మనం బెనిఫిట్ ప్రొటెక్షన్ రైటర్ అని చెప్పి తీసుకుని ఉంటే బీపీఆర్ అనమాట. అది కనుక తీసుకుంటే నామినల్ ఛార్జెస్ పడతాయి. ఆ నామినల్ ఛార్జెస్తో ఈ 12 సంవత్సరాల్లో కనుక ఎవరైతే ప్రపోజర్ ఉన్నాడో, ఇన్సూరెన్స్ ఎవరైతే ప్రీమియం కొడుతూ ఉన్నారో అతనికి ఏమైనా రిస్క్ జరిగితే అక్కడతో 12,50,000 అనేది ఇన్సూరెన్స్ అమౌంట్గా వస్తుందన్నమాట. అంటే సమ్మెస్యూర్డ్గా మనకి కంపెనీ నుంచి. అక్కడి నుంచి ప్రీమియమ్స్ వీవ్ అయిపోయి 14th year నుంచి 35th year వరకు నామినీకి మనీ వస్తాయన్నమాట. అది అంటే ఈ పాలసీ అనేది ఎక్కడ ఆగడం అనేది జరగదు. వన్స్ లైవ్లోకి వచ్చిన తర్వాత రిస్క్ జరిగినా కానీ ఎలాంటి అవంతరం లేకుండా మన నామినీకి ఆ పాలసీ ఉన్నంత వరకు పేయింగ్ టైం 35 years వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యి చివరిలో మళ్ళీ 12 lakhs కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో డబుల్ బెనిఫిట్ ఉన్నదాన్ని మ్యాక్సిమం మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మినిమం 24,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట అమౌంట్ ఇయర్లీ. అక్కడి నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీరు కట్టే అమౌంట్ని బట్టి కూడా మీకు రిటర్న్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఇన్కమ్ ట్యాక్స్లో 80Cలో కూడా చూపించుకోవచ్చు. రైడర్ పాలసీ బెనిఫిట్స్ని 80Dలో చూపించుకోవచ్చు అనమాట. సో అన్ని విధాలుగాను ఈ టాటా ఏఐఏ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనే ప్రోడక్ట్ చాలా బెటర్ ప్రోడక్ట్ అన్నది నా నమ్మకం. అందుకే దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ అవ్వండి.